బంగ్లాదేశ్లో హింస చెలరేగడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి రిజర్వేషన్లు, రెండు ప్రధానమంత్రి షేక్ హసీనా నిరంకుశ వైఖరి. ఈ రెండు విషయాలు ఎందుకు ప్రధాన కారణమయ్యాయో తెలుసుకుందాం. ముందుగా రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్ దేశంలో రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్లు, మహిళలకు 10% రిజర్వేషన్లు, అటవీ ప్రాంతంలో నివసించే మౌలిక వసతులు లేని అభివృద్ధికి నోచుకొని వెనుకబడిన జిల్లాలకు 10% రిజర్వేషన్లు, ఆ దేశంలోని మైనారిటీలు అంటే గిరిజనులకు 5% రిజర్వేషన్లు, వికలాంగులకు 1% రిజర్వేషన్లు. ఇవన్నీ కలిపితే మొత్తం 56% రిజర్వేషన్లు కోటా పోను. జనరల్ కేటగిరీలో మిగిలిన 44% రిజర్వేషన్లు మాత్రమే బంగ్లాదేశ్ దేశంలో అమలవుతున్నాయి. అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో విద్యార్థుల్లో ఎందుకు ఆందోళన మొదలైందనే విషయాన్ని పరిశీలిస్తే మొదటగా 30% రిజర్వేషన్లు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కేటాయించారు. అయితే వీరెవరంటే 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బంగ్లాదేశ్పై పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేసినప్పుడు స్వాతంత్రం నిలబెట్టుకునే క్రమంలో సుమారుగా 30 లక్షల కుటుంబాలు ఈ విమోచన యుద్ధంలో వీరోచితంగా పోరాడి సర్వం కోల్పోయాయి. ఆ కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని, వారికి న్యాయం చేయాలని, దేశం కల్పించే ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ అమలు చేయాలని 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి విమోచనం కల్పించినందుకు గాను ఆ దేశ ప్రజలు షేక్ ముజిబుర్ రెహమాన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్గా పిలుచుకుంటారు. ఎన్నో రాజకీయ పరిణామాల తర్వాత తిరిగి షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో స్వాతంత్ర సమరయోధుల సంఖ్య తగ్గడంతో రిజర్వేషన్ కోటాను వారి పిల్లలకు విస్తరింపజేశారు. వారి తల్లిదండ్రులను కోల్పోయారు కాబట్టి వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించడం సముచితమే అన్నట్టుగా విద్యార్థులు సర్దుకుపోయారు. తర్వాత మళ్ళీ 2008 ఎన్నికల్లో అవామీ లీగ్ అఖండ మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడంతో హసీనా మళ్ళీ ప్రధానమంత్రి అయింది. అప్పటి నుంచి ఆమె తిరుగు లేకుండా పరిపాలన కొనసాగించింది. ఈ సందర్భంగా ఆమె నియంతృత్వంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అక్కడి ప్రజలకు మింగుడు పడలేదు. ఈసారి 3వ జనరేషన్ అయిన మనవళ్ళకి మనవరాలకి కూడా స్వతంత్ర సమరయోధుల రిజర్వేషన్ కోటాను కల్పించారు. మొదటిసారి ఈ రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొందలేని విద్యార్థుల్లో ఆందోళన మొదలై మెల్లగా నిరసన ప్రారంభమైంది. ఈ నిరసన కార్యక్రమాలు 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు పాస్ కాలేకపోయిన వందల మంది విద్యార్థులు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. 3వ తరానికి కూడా ఈ రిజర్వేషన్లను కట్టబెట్టడం మరియు స్వతంత్ర సమరయోధులను గుర్తించేది కూడా అధికార ప్రభుత్వమే కాబట్టి వీరికి అనుకూలమైన వారిని అవామీ లీగ్ మద్దతుదారులను గుర్తించి సివిల్ సర్వీసులలో రిజర్వేషన్లు కట్టబెట్టి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులలో వీరికి అనుకూలమైన వారికి వచ్చే విధంగా చేస్తున్నారనేది కూడా విద్యార్థుల వాదన. బంగ్లాదేశ్ నిరసనలకు రెండవ కారణమైన షేక్ హసీనా నియంతృత్వ ధోరణి ఎలా నిరసనలకు కారణమైందో చూద్దాం. 1975లో ముజిబుర్ రెహమాన్, ఆయన భార్య, వారి 3 కుమారులు వారి ఇంట్లోనే మిలిటరీ అధికార చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇంకో 2 సంతానమైన హసీనా, ఆమె చెల్లి రెహానా మాత్రమే విదేశాల్లో ఉండడంతో బతికిపోయారు. తర్వాత 6 ఏళ్ళు భారత్లో గడిపాక వారి తండ్రి స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి ఎన్నికై 1981లో బంగ్లాదేశానికి వెళ్ళారు. అప్పటి వరకు సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి అని ప్రజలకు పిలుపునిచ్చింది. ఎన్నోసార్లు సైనిక ప్రభుత్వం ఆమెను గృహ నిర్బంధానికి గురి చేసినా ఆమె వెనుకడుగు వేయలేదు. మొదటిసారి 1991 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో మొదటిసారి బంగ్లాదేశ్కు ప్రధానమంత్రి అయ్యింది. కానీ 5 ఏళ్లకే మళ్ళీ ఓడిపోయింది. 2008 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన షేక్ హసీనా నియంతృత్వానికి పట్టాపగ్గాలు లేకుండా పోయినాయి. అప్పటి నుంచి మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యంతో బంగ్లాదేశ్ని పరిపాలించింది. విపక్షాలు లేకుండా చేయాలని చూసింది. తనకి ఎవరూ ప్రత్యామ్నాయం ఉండొద్దని ఆశించింది. ఈ క్రమంలోనే 1971 స్వాతంత్రం పొందిన సందర్భంలో యుద్ధ సమయంలో జరిగిన నేరాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి విపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నేతలను దోషులుగా తేల్చింది. ఈ ఫలితంగా కూడా హింస చోటు చేసుకుంది.
ప్రతిపక్ష BNP పార్టీ, దాని మిత్రపక్షమైన జమాత్-ఏ-ఇస్లామీ ఈ రెండు పార్టీలపై ఉక్కుపాదం మోపి ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించింది. ఇది సహించని BNP పార్టీ 2014 ఎలక్షన్లను బహిష్కరించింది. 2018లో పోటీ చేసినప్పటికీ అవామీ లీగ్ పార్టీపై ఓడిపోయింది. ఆమె ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు ఆమెకు సహకరించడం వల్ల ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షాలు లేకుండా నియంతగా పరిపాలన చేస్తుందని, నిరంకుశత్వంతో పరిపాలిస్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని విపక్ష పార్టీలు వాపోయాయి. ఈ సంవత్సరం జనవరిలో జరిగిన ఎన్నికల్లో కూడా తన అధికార బలంతో ప్రతిపక్షాలను నియంత్రించి ఏకపక్షంగా ఎన్నికలు జరిగేలా చేసిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై విదేశీ మీడియాలో, పాకిస్తాన్, అమెరికా దేశ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు, మరోవైపు విపక్షాలు షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజలు కూడా ఆమె నిరంకుశ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ సందర్భంలో జనరల్ కేటగిరీ విద్యార్థుల హక్కుల కొరకు విద్యార్థుల హక్కుల పరిరక్షణ మండలి ఏర్పడింది. ప్రభుత్వ సర్వీసులో నియామకాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని భారీ స్థాయిలో ఆందోళన చేయడం ప్రారంభించారు. దీంతో వెనక్కి తగ్గిన హసీనా సర్కారు విద్యార్థులకు మద్దతుగా రిజర్వేషన్ రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు బంగ్లాదేశ్ హైకోర్టులో రిజర్వేషన్ కల్పించాలని పిటిషన్ వేశారు. దీనికి హైకోర్టు మళ్ళీ రిజర్వేషన్లు కల్పించాలని తీర్పిచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసినట్టే చేసి మళ్ళీ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను హైకోర్టులో పిటిషన్ వేయించేలా చేసిందని, అందులో ఆమె హస్తం ఉందని విద్యార్థులు భావించారు. ఆమె తమ అనుకూల వర్గాలను ఎందుకు వదులుకుంటారు? ఖచ్చితంగా ఇది ఆమె పనే అని ఆగ్రహించిన విద్యార్థులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2024 జూన్ 5 నుంచి ఉద్యమ బాట పట్టారు. సుమారు 25 రోజుల పాటు సాగిన ఈ నిరసనలు రోజురోజుకి పెరుగుతుండడంతో సుప్రీంకోర్టు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లను 1 నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నెల రోజుల పాటు కాదు, పూర్తిగా రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు పెరిగాయి. ఇందులో భాగంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారికి మరియు పోలీసులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో మొదటగా 6 చనిపోయారు. క్రమంగా చనిపోయిన వారి సంఖ్య, గాయపడ్డ వారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఇదంతా పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు జూలై 21న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు పెంచిన రిజర్వేషన్లను 30% నుంచి 25%కు తగ్గించింది. అయినా శాంతించని విద్యార్థులు మొత్తం రద్దు చేయాలని, వారి కుటుంబాలకు సరే వారి 3వ తరానికి కూడా ఇది వర్తింపజేయడానికి ఏమాత్రం అంగీకరించని విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా హసీనా రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న వారిని ఉద్దేశించి ఉద్యమం చేస్తున్న వారు పాకిస్తాన్ రజాకార్లు అని అనడంతో రెచ్చిపోయిన విద్యార్థులు కడుపు ఖాళీ ఉద్యమం చేస్తున్న మేము పాకిస్తాన్ రజాకార్లమా అంటూ ఈ నిరసనలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇదే సరైన సమయం అని భావించిన విపక్షాలు నిరసనకారులకు తోడవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ క్రమంలో నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య ఘర్షణ పెరిగి ఆగస్టు 4వ తారీఖు పెద్ద ఎత్తున 300 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి నిరసనకారులు ప్రధాని ఇంటిని చుట్టుముడతారని తెలియడంతో పరిస్థితి చేయిజారుతుందని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. ఆమె నిరంకుశ వైఖరిని పక్కకు పెట్టి ప్రజల సమస్యలు తీర్చడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఏ నాయకుడైనా, నాయకురాలైనా తను ఎన్నుకున్న ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో వారి ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగించాలి. ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ విధానాలకు తావుండదని నిరూపించిన ఈ సంఘటన ప్రపంచ దేశాలకు ఒక గుణపాఠం లాంటిది. ఈ ఉద్యమం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, పాకిస్తాన్ అనుకూలంగా ఉండే వర్గాలు జమాత్-ఏ-ఇస్లాం పార్టీ హస్తం ఉందనే వార్తలు, ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.